ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే మోషే తన మరణమునకు ముందుగా ఇజ్రాయేలీలను దీవించుచు ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, మనము ధనికులపై వారి భవనాల గురించి, రాజులపై వారి నగరుల గురించి అసూయ చెందవలసిన పని లేదు. ఆ భవనాలు, నగరులు నేలకూలి దుమ్ములో కలిసిపోవును, కానీ మన నివాస గృహమైన దేవుడు ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటాడు. గనుక ఇప్పుడు పూరి గుడిసెల్లో ఉండవలసి వచ్చిన, కొండ గుహల్లో తలదాచుకోవలసి వచ్చిన బాధపడక, దేవుని నీకు శాశ్వతముగా నివాస స్థలముగా నీవు చేసుకొనగలిగితే ఆయన నిన్ను సంరక్షిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటే జరిగే కార్యాలు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఆయన దాగియున్న పొంచియున్న అపాయముల నుండి నీవు కాపాడబడతావని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మహోన్నతిని చాటున నివసించేవాడు ఎటువంటి ఆపదలకు, ఎటువంటి అపాయములకు లోను కాకుండా కాపాడబడతారని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నాశనము చేయు పాడు చేయు రోగముల నుండి సంరక్షించబడతామని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుంటారో వారి ప్రతి ఒక్క నాశనము చేయు పాడు చేయు రోగముల నుండి, ప్రతి ఒక్క తెగులు నుంచి దేవుడు వారిని సంరక్షిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నీ పాదము తొట్టిల్లకుండా నిన్ను ఎత్తు పట్టుకుంటానని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడే కనుక నీకు నివాస స్థలముగా ఉంటే నీ పాదము తొట్టిల్లనివ్వడంట. నీ మార్గములను ఆయన సరళము చేస్తానని, ప్రతి ఎత్తును పల్లాన్ని కూడా ఆయన సరిచేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, సాతానుని నీవు ఎదిరిస్తావంట. ఎవరైతే దేవుని నివాస స్థలముగా చేసుకుంటారో వారికి సాతానుని ఎదిరించే బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే, నీ ప్రార్థనకు జవాబును నీవు పొందుకుంటావు. ఆరవదిగా మనం ఆలోచన చేస్తే, శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటానని. ఏడవదిగా మనం ఆలోచన చేస్తే, గౌరవము, ఆయుష్, తృప్తి నీవు పొందుకుంటావని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటే నీవు ప్రతి విధమైన అపాయముల నుండి, రోగముల నుండి, తెగులు నుండి నిన్ను దేవుడు కాపాడుతానని, నీవు చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి నీవు జవాబు పొందుకునే స్థితిని నీకు అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న నివాసముల కొరకు, ఆ యొక్క గృహముల కొరకు, భవనముల కొరకు నీవు ప్రయాసపడుట కాదు, కానీ శాశ్వతుడైన దేవుడు ఇచ్చే ఆ నివాస స్థలము కొరకు నీవు ప్రయాసపడినప్పుడు దేవుడిని నీవు నివాస స్థలంగా చేసుకోగలిగితే కనుక ఈ లోకంలో నీకు ధనికుల కంటే, రాజుల కంటే గొప్ప ధన్యతను నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఈ లోకంలో పూరి గుడిసెల్లో జీవించిన, కొండ గుహల్లో నీవు తలదాచుకోవలసిన వచ్చినా కూడా నీవు బాధపడక, సర్వోన్నతుడైన దేవుణ్ణి నీవు నివాస స్థలముగా నీవు చేసుకుంటే ఆయన నిన్ను సంరక్షించి దీవిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలముగా ఉండులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నాన్న తండ్రి, శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలముగా ఉంటే అయా మా జీవితాలు ఎలా ఉంటాయో ప్రభా, మేమేమి పొందుకుంటామో తండ్రి, అయా మాకు తెలియజేసిన విధానానికి నీకు స్తోత్రములు. నీవే మా నివాస స్థలముగా ఉండే అట్టి కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మెండైన దీవెనలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.